హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన క్లాస్లో చూసుకుంటే భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం గురించి కొన్ని పాయింట్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఏంటంటే భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం ఈ టాపిక్ చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ చట్టం ద్వారా ప్రావిన్స్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు? ఏంటండి ఏ చట్టం ద్వారా ప్రావిన్స్లలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు? ఏ చట్టం అండి? భారత ప్రభుత్వ చట్టం 1919 అండి. ఏంటండి ఆన్సర్? భారత ప్రభుత్వ చట్టం 1919. ఏంటండి ఏ చట్టం ద్వారా ప్రావిన్స్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారంటే భారత ప్రభుత్వ చట్టం 1919 అండి. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఏ చట్టం ద్వారా ప్రావిన్స్లో స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టారు? ఏ చట్టం ద్వారా ప్రావిన్స్లో స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టారని చూసుకుంటే ఏంటండి? భారత ప్రభుత్వ చట్టం 1935 అండి. ఏంటి? 1935. ఏ చట్టం ద్వారా ప్రావిన్స్లో స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టారని చూసుకుంటే భారత ప్రభుత్వ చట్టం 1935లో అండి. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూసుకుంటే పోలీస్ చర్య ద్వారా భారత్ యూనియన్లో విలీనమైన రాజ్యం? ఏంటండి? పోలీస్ చర్య ద్వారా భారత్ యూనియన్లో విలీనమైన రాజ్యం ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే హైదరాబాద్ స్టేట్ అంటే. ఏంటండి? హైదరాబాద్ స్టేట్. ఓకేనా? పోలీస్ చర్య ద్వారా భారత యూనియన్లో విలీనమైన రాజ్యం హైదరాబాద్ స్టేట్ అండి. దీనికి ఏ ఆపరేషన్ నిర్వహించారంటే ఆపరేషన్ పోలో అండి. ఏంటండి? ఆపరేషన్ పోలో. ఓకేనా? ఆపరేషన్ పోలో నిర్వహించే హైదరాబాద్ స్టేట్ని భారత యూనియన్లో విలీనం చేయడం అనేది జరిగిందండి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన సంవత్సరం? ఏంటండి? క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన సంవత్సరం ఎప్పుడు? క్విట్ ఇండియా ఉద్యమం అనేది మొదలైందంటే 1942 అండి. ఎప్పుడండి? 1942. అయితే ఇక్కడ మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి చూసుకుంటే క్విట్ ఇండియా ఉద్యమం గురించి భారత స్వతంత్ర సమరంలో చివరి ఘట్టమైన ఈ ఉద్యమం 1942 ఆగస్టు 8న ఎప్పుడంటే 1942 ఆగస్ట్ 8న బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానం నుండి ప్రారంభమైంది. ఎక్కడండి? బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానం నుండి ప్రారంభమైందండి. ఇది ఒక శాసనాల ఉల్లంఘన ఉద్యమం అండి. ఏంటంటే ఏది? క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఒక శాసనాల ఉల్లంఘన ఉద్యమం. అయితే క్విట్ ఇండియా ఉద్యమంనే భారత్ చోడో లేదా ఆగస్ట్ ఉద్యమం లేదా ఆగస్ట్ క్రాంతి లేదా 1942 తిరుగుబాటు అని చెప్తారండి. ఏంటంటే 1942ని భారత్ చోడో, ఆగస్ట్ ఉద్యమం, ఆగస్ట్ క్రాంతి లేదా 1942 తిరుగుబాటు అని చెప్తారండి. దీన్ని క్విట్ ఇండియా మూవ్మెంట్ని. అయితే క్విట్ ఇండియా ఉద్యమం కన్నా ముందుగానే జూలై 14, 1942లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వార్దాలో సమావేశమై ఒక పోరాటానికి సిద్ధం కావాలని చెప్పిందండి. ఎప్పుడండి? జూలై 14, 1942. ఎప్పుడు? జూలై 14, 1942లో ఏంటండి? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏంటండి? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC వార్దాలో సమావేశమై ఒక పోరాటానికి సిద్ధం కావాలని చెప్పిందండి. ఓకేనా? అయితే క్విట్ ఇండియా ఉద్యమం అనేది గాంధీజీ నాయకత్వం జరగాలని క్విట్ ఇండియా తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మద్దతు పలికారు. ఓకేనా? ఎవరండి? ఇది ఎవరి నాయకత్వం జరగాలని? గాంధీజీ గారి నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం జరగాలనేసి క్విట్ ఇండియా తీర్మానానికి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతిపాదించారండి. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీనికి మద్దతు పలికారు. ఓకేనా? అయితే ఇది 2వ ప్రపంచ యుద్ధ పరిస్థితులు క్విట్ ఇండియా ఉద్యమానికి కారణమయ్యండి. అయితే మనకి క్విట్ ఇండియా ఉద్యమానికి కారణం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధ పరిస్థితులు అనేవి క్విట్ ఇండియా ఉద్యమానికి కారణమయ్యాయి. ఓకేనా? అయితే ఈ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అనేక ప్రాంతాల్లో బ్రిటన్, జపాన్ చేతులు ఓడిపోయి జపాన్ దురాక్రమణ నుండి భారతదేశాన్ని రక్షించలేని స్థితికి చేరింది. అయితే భారతీయులను సంప్రదించకుండా బ్రిటిష్ తరపున భారత్ 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని, ఓకేనా, భారత్ అనేది 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలని చెప్పి బ్రిటన్ ముందుగానే తెలియజేసి ఆ తర్వాత భారతీయులకు మద్దతును పొందడానికి క్రిప్స్ రాయబారాన్ని పంపడం జరిగింది. ఏంటంటే క్రిప్స్ మిషన్ని పంపడం జరిగింది, క్రిప్స్ రాయబారాన్ని. అయితే కానీ గాంధీజీ క్రిప్స్ ప్రతిపాదన వ్యతిరేకించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఓకేనా? మనకి ఇండియన్స్కి చెప్పకుండా, భారతీయులకు చెప్పకుండా భారతీయులందరూ 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలనేసి చెప్పారండి. ఆ తర్వాత అక్కడ కన్ఫర్మ్ చేసుకుని మనకు వచ్చి చెప్పడంతో మన పర్మిషన్ లేకుండా యుద్ధంకి వెళ్ళగలుగుతారు మన ఆర్మీ అని చెప్పేసి గాంధీజీ గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1942 ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమైన కాంగ్రెస్ కమిటీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీర్మానాన్ని ఆమోదించింది. ఓకేనా? ఎప్పుడంటే 1942 ఆగస్టు 7న.
ఆగస్టు 7న మనకి క్విట్ ఇండియా ఉద్యమం గురించి కాంగ్రెస్ సమావేశమైన కమిటీ క్విట్ ఇండియా ఉద్యమం తీర్మానాన్ని ఆమోదించింది. నెక్స్ట్ 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభించారండి. అయితే జూలై 14, 1942లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది మీటింగ్ పెట్టుకున్నారండి. ఓకేనా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వార్దాలో సమావేశమయ్యారు. ఓకేనా, ఇది క్విట్ ఇండియా మూమెంట్ గురించి అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉప్పు సత్యాగ్రహం జరిగిన ప్రదేశం అని అడిగాడండి. ఏంటండి, ఉప్పు సత్యాగ్రహం జరిగిన ప్రదేశం అని అడిగాడు. అయితే దానికి ఆన్సర్ చూసుకుంటే దండి అండి. ఏంటండి, దండి మార్చ్ అంటాం కదా, ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందండి. ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉందండి. ఓకేనా, మనకి సాల్ట్ సత్యాగ్రహం అంటారు కదా, అదే ఉప్పు సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారంటే దండిలో అండి. ఓకేనా, నెక్స్ట్ గాంధీజీ చేసిన కొన్ని సత్యాగ్రహాల గురించి చూద్దాం ఇక్కడ. అయితే మొట్టమొదటిగా భారత్లో గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం చూసుకుంటే చంపారన్ సత్యాగ్రహం అండి. ఏంటండి, చంపారన్ సత్యాగ్రహ. ఓకేనా, చంపారన్ సత్యాగ్రహ ఇది ఎప్పుడంటే 1917 ఏప్రిల్లో స్టార్ట్ చేశారండి. ఓకేనా, 1917 ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. అయితే చంపారన్ సత్యాగ్రహం అనేది భారత్లో గాంధీజీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం మరియు మొదటి శాసనాల ఉల్లంఘన ఉద్యమం అండి. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే బీహార్లోని చంపారన్ జిల్లాలో జరిగిన ఈ చంపారన్ ఉద్యమం భారత రైతాంగ ఉద్యమాలన్నింటిలో ఉన్నతమైనదని మరియు విశిష్టమైనదని చెప్పబడింది. అయితే చంపారన్ అనే ఈ ప్రాంతంలో తీనికతీయ పద్ధతిని అమలు ఉన్నందున ప్రతి రైతు తాను సాగు చేస్తున్న భూమిలో 3/20 అండి, 3/20 వంతు 3/20 వంతు భూమి బలవంతంగా నీలిమందు ఇండిగో అండి. నీలిమందు అంటే ఇండిగో, ఇక్కడ మనకి ఏంటండి ఇండిగో. నీలిమందును సాగు కోసం కేటాయించేవారు. 3/20 3/20 వంతు భూమిని నీలిమందు సాగు కోసం కేటాయించేవారండి. ఈ సాగు చేసే రైతుల స్థానిక జమీందారులకు సరాబేసి లేదా తవాన్ పన్నును చెల్లించవలసిందే. ఓకేనా, ఏంటంటే సరాబేసి లేదా తవాన్ అనేది ఏంటంటే సరాబేసి లేదా తవాన్. ఓకేనా, తవాన్ అనే 2 ట్యాక్స్లు ఉండేవండి. ఓకేనా, అయితే సరాబేసి అనగా శిస్తు పెంచడం మరియు తవాన్ అనగా ఏక మొత్తంలో నష్టపరిహారం చెల్లించడం. ఓకేనా, అయితే దీన్ని రాజ్కుమార్ శుక్లా అని ఒక వ్యక్తి ఆహ్వానం మేరకు గాంధీజీ చంపారణలో నీలిమందు సాగు చేసిన రైతుల స్థితిగతులు విచారణ కొరకు చంపారణ్ వెళ్లి ఉద్యమం చేపట్టాడు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చంపారణ్ ఉద్యమం గురించి అడగాలనుకుంటే ఎవరి ఆహ్వానం మేరకు గాంధీజీ గారు చంపారణ్ వెళ్ళారు అనేది అడుగుతాడండి. ఎవరండి, మనకి ఆన్సర్ చూసుకుంటే రాజ్కుమార్ శుక్లా గారి ఆహ్వానం మేరకు గాంధీజీ గారు చంపారణ్ వెళ్లి నీలిమందు సాగు చేసిన రైతుల స్థితిగతుల విచారణ కొరకు చంపారణ్ వెళ్లి ఉద్యమాన్ని చేపట్టాడండి. ఓకేనా, అయితే ఇంకో పాయింట్ చూసుకుంటే చంపారణ్ సత్యాగ్రహంలో ఈ ఉద్యమంలో గాంధీజీతో పాటుగా జేబీ కృపాలని, బాబు రాజేంద్ర ప్రసాద్, మహాదేవ్ దేశాయ్, ఎవరండి మజహర్ ఉల్ హక్, నరహరి పారిక్ వంటి నాయకులు కూడా పాల్గొన్నారండి. ఓకేనా, ఎవరెవరు గాంధీజీతో పాటుగా జేబీ కృపాలని, బాబు రాజేంద్ర ప్రసాద్, మహాదేవ్ దేశాయ్, మజహర్ ఉల్ హక్ అండ్ నరహరి పారిక్ వంటి ఇలాంటి చాలా వ్యక్తులైన నాయకులు అనేవారు ఈ చంపారణ్ ఉద్యమంలో పాల్గొనడం జరిగిందండి. ఓకేనా, అయితే ఈ కమిటీ నివేదిక ఆధారంగా చూసుకుంటే ఏ కమిటీ అండి, ప్రాక్స్ రాయ్. ఏంటండి, ప్రాక్స్ రాయ్ 1917 ఏప్రిల్ 10న ఉద్యమం మొదలైంది. అయితే ఈ ఉద్యమానికి 1917 మే 29న గాంధీజీ బీహార్ గవర్నర్ ఆహ్వానించిన నీలిమందు రైతుల సమస్య పరిష్కారాల గురించి ప్రాక్స్ రాయ్ కమిటీ, ఇండిగో కమిటీని ఏర్పరిచి దానికి గాంధీజీని కార్యదర్శిగా నియమించారండి. ఏంటంటే ప్రాక్స్ రాయ్ కమిటీ. ఓకేనా, బీహార్ గవర్నర్ గాంధీజీని ఆహ్వానించి నీలిమందు రైతుల సమస్యల పరిష్కారాల గురించి ప్రాక్స్ రాయ్ కమిటీ ఏర్పరిచి దానిని గాంధీజీని కార్యదర్శిగా నియమించారండి. ఏంటంటే ప్రాక్స్ రాయ్ కమిటీ అంటే మరి ఇంకేం లేదండి, ఇండిగో కమిటీ అండి. ఓకేనా, ప్రాక్స్ రాయ్ కమిటీ అంటే. అయితే ఈ కమిటీ నివేదిక ఆధారంగా తీనికత్య విధానాన్ని రద్దు చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, తీనికత్య విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఓకేనా, అయితే చంపారణ్ సత్యాగ్రహంతో రైతు ఉద్యమాలు జాతీయ ఉద్యమంలో భాగమైనవి. ఓకేనా, చంపారణ్ సత్యాగ్రహంతో రైతు ఉద్యమాలు జాతీయ ఉద్యమంలో భాగమయ్యాయండి. నెక్స్ట్ గాంధీజీ చేపట్టిన ఉద్యమం గురించి చూసుకుంటే అహ్మదాబాద్ సత్యాగ్రహం అండి. ఏంటండి, అహ్మదాబాద్ సత్యాగ్రహం. గాంధీజీ అహ్మదాబాద్లోని మిల్లు కార్మికుల తరపున 1918లో ఈ ఉద్యమాన్ని చేపట్టాడు. ఎవరి తరపునండి, మిల్లు కార్మికుల తరపున ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎప్పుడంటే 1918లో. ఓకేనా, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులు మిల్లు యాజమాన్యం బోనస్ ఇవ్వలేదని చెప్పి, అదేవిధంగా 1917లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు కార్మికులు అహ్మదాబాద్ విడిచి తమ గ్రామాలకు వెళ్లిపోయినప్పుడు వారిని ఆకర్షించడానికి మిల్లు యజమానులు వారి వేతనాన్ని 75% పెంచారు. ఎంతండి, 75% పెంచారు. కానీ ప్లేగు వ్యాధి అంతరించాక యజమానులు
పూర్వపు వేతనానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో కార్మికులు మరియు యజమానులు మధ్య సంఘర్షణ అనేది మొదలైందండి. ఓకేనా. 1917లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు అయితే కార్మికులందరూ అహ్మదాబాద్ విడిచి వారి వారి గ్రామానికి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయినప్పుడు వారిని ఆకర్షించడానికి 75% జీతం అనేది పెంచడం జరిగిందండి. అయితే ప్లేగు వ్యాధి అంతరించాక ఏం చేశారంటే, ప్లేగు వ్యాధి తగ్గాక మళ్ళీ నార్మల్గా ఫస్ట్ ఏ శాలరీ అయితే ఇచ్చేవారు, ఏ జీతం అనేది ఇచ్చేవారు, ఆ వేతనాన్ని మళ్ళీ ఇవ్వడం మొదలు పెట్టారండి. అయితే దీంతో కార్మికుల మధ్య యజమాని మధ్య ఘర్షణ మొదలైందండి. ఓకేనా. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ మరియు అహ్మదాబాద్ మిల్లు కార్మికుల తరపున 1918లో అహ్మదాబాద్ సత్యాగ్రహాన్ని గాంధీజీ గారు చేపట్టారండి. ఓకేనా. అయితే గాంధీజీ గారు ఈ అహ్మదాబాద్ సత్యాగ్రహాన్ని ఎవరి పిలుపు మేరకు వెళ్ళారంటే అనసూయబెన్ సారాభాయ్. ఎవరండి? అనసూయబెన్ సారాభాయ్ మరియు ఆమె యొక్క సోదరుడు అంబాలాల్ సారాభాయ్ అండి. ఎవరు? అంబాలాల్ సారాభాయ్ పిలుపు మేరకు గాంధీజీ దేనికి వ్యతిరేకంగా ఇప్పుడు చెప్పుకున్న ఈ 2 పాయింట్స్, ప్లేగు వ్యాధి గురించి, నెక్స్ట్ కార్మికుల గురించి వారి గురించి వ్యతిరేకిస్తూ, ఓకేనా, ఎవరిని? యజమాని వ్యతిరేకిస్తూ ఈ సత్యాగ్రహాన్ని మొదలు పెట్టారండి. అయితే ఎప్పుడు 1918లో అహ్మదాబాద్ టెక్స్టైల్స్ లేబర్ యూనియన్, ఏంటంటే టెక్స్టైల్స్ లేబర్ యూనియన్ అనే కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారండి. టెక్స్టైల్స్ లేబర్ యూనియన్. ఓకేనా. టెక్స్టైల్స్ లేబర్ యూనియన్ని అహ్మదాబాద్లో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అహ్మదాబాద్ సత్యాగ్రహం ఈ ఉద్యమం భాగంగా గాంధీజీ 1918 మార్చి 26న తొలిసారి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడండి. మనకి గాంధీజీ గారు తొలిసారి ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారంటే 1918 మార్చి 26 అండి. ఓకేనా. 1918 మార్చి 26లో మనకి ఇప్పుడంటే 1918 మార్చి 26లో మనకి ఇది అహ్మదాబాద్ సత్యాగ్రహంలో గాంధీజీ గారు ఆమరణ నిరాహార దీక్ష అనేది ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఖేడా సత్యాగ్రహం అండి. ఏంటంటే నెక్స్ట్ చూసుకుంటే ఖేడా సత్యాగ్రహం. ఈ సత్యాగ్రహం గుజరాత్లోని ఖేడా జిల్లాలో 1918 మార్చి 22 నుంచి జూన్ 6 వరకు కొనసాగిందండి. ఏంటంటే ఎక్కడ? గుజరాత్లోని ఖేడా జిల్లాలో 1918 మార్చి 22 నుంచి జూన్ 6 వరకు కొనసాగించారు. అయితే ఈ ఖేడా ప్రాంతంలో ఈ కాలంలో తీవ్రమైన కరువు కారణంగా వంట దిగుబడి 25% కన్నా తగ్గింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ వసూలు చేయరాదని రెవెన్యూ రికార్డుల్లో ఉన్నప్పటికీ బ్రిటిష్ వారు దానిని పాటించకుండా రైతులు హింసించి రెవెన్యూ వసూలు చేసే ప్రయత్నం చేశారండి. ఓకేనా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రెవెన్యూ ట్యాక్స్ అనేది వసూలు చేయకూడదనేసి మనకి రికార్డులో ఉన్నప్పుడు కూడాను బ్రిటిష్ వారు ఏం చేశారంటే రైతులు హింసించి మరీ రెవెన్యూని వసూలు చేసే ప్రయత్నాన్ని చేశారు. అయితే దీనిని నిరసిస్తూ మోహన్ లాల్ పాండ్యా అనే వ్యక్తి మొదటగా ఉద్యమాన్ని చేపట్టాడు. ఎవరండి? మోహన్ లాల్ పాండ్యా. ఎవరు? మోహన్ లాల్ పాండ్యా గారు. ఓకేనా. మోహన్ లాల్ పాండ్యా గారు మొదట ఉద్యమాన్ని చేపట్టారు. కానీ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందూలాల్ యాగ్నిక్ సహాయంతో గాంధీజీ ఉద్యమాన్ని ఉధృతం చేశారండి. ఓకేనా. అయితే గాంధీజీ తాను అధ్యక్షుడిగా గుజరాత్ సభ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అయితే ఈ ఉద్యమం ఫలితంగా చివరకు ఖేడాలో రెవెన్యూ వసూలు మినహాయింపులు ఇచ్చారండి. ఏంటంటే మొత్తానికి ఖేడా సత్యాగ్రహం కంప్లీట్ అయ్యేసరికి చివరిలో ఖేడాలో రెవెన్యూ వసూలు మినహాయింపులు ఇవ్వడం అనేది జరిగింది బ్రిటిష్ వారి నుంచి. ఓకేనా. ఇది ఖేడా సత్యాగ్రహం అండి. ఖేడా సత్యాగ్రహ, అహ్మదాబాద్ సత్యాగ్రహ, నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, చంపారన్ సత్యాగ్రహ. ఈ 3 సత్యాగ్రహాలు అనేవి మొదటగా మనకి గాంధీజీ గారు మొదలుపెట్టారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత జాతీయ సైన్యం నాయకుడు ఎవరండి? భారత జాతీయ సైన్యం నాయకుడు ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అండి. ఎవరండి? సుభాష్ చంద్రబోస్. ఓకేనా. సుభాష్ చంద్రబోస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ స్లైడ్లో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మింటో మార్లే సంస్కరణను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని అడుగుతున్నాడండి. ఏ సంవత్సరం అండి? 1905 అండి. ఎప్పుడు? మింటో మార్లే సంస్కరణ అనేవి 1905లో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే అనీ బెసెంట్ ఏ దేశ శస్త్రాలు అంటే ఐర్లాండ్ అండి. ఓకేనా. ఐర్లాండ్. అయితే హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరని అడిగాడండి. ఓకేనా. హోమ్ రూల్ ఉద్యమం అనేది థర్డ్ క్వశ్చన్ లో హోమ్ రూల్ ఉద్యమం అనేది ప్రారంభించింది ఎవరని అడిగాడు. హోమ్ రూల్ ఉద్యమం అనేది మనకి అనీ బెసెంట్ అండ్ బాలగంగాధర్ తిలక్ గారు అండి. ఓకేనా. ఎవరండి? అనీ బెసెంట్ అండ్ నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ అండి. ఓకేనా.
అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మితవాదుల నాయకుడు ఎవరండి? మితవాదుల నాయకుడు ఎవరని చూసుకుంటే మనకి గోపాలకృష్ణ గోఖలే గారు అండి. ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే గారు. గోపాలకృష్ణ గోఖలే. ఈయన మనకి గాంధీజీ గారి పొలిటికల్ గురువు అండి. ఓకేనా, రాజకీయ గురువు. గోపాలకృష్ణ గోఖలే గారు మహాత్మా గాంధీకి రాజకీయ గురువు అండి. అయితే గోపాలకృష్ణ గోఖలే గారికి రాజకీయ గురువు ఎవరని చూసుకుంటే ఎంజే రనడే. ఎవరండి? ఎంజి రనడే గారు గోపాలకృష్ణ గోఖలే గారికి రాజకీయ గురువు అండి. ఓకేనా. అయితే మితవాదులలో ప్రముఖులు ఎవరైనా కొంచెం చూసుకుంటే మనకి ఆల్రెడీ చెప్పాం కదా, నాయకుడి గురించి గోపాలకృష్ణ గోఖలే. ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే ఆల్రెడీ చెప్పాం కదా మనం. అయితే నెక్స్ట్ చూసుకుంటే ఆయన గురించి, ఆయన బిరుదులు ఏంటంటే సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర. ఎవరండి? సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ చూసుకుంటే ఆధునిక ప్రథమ రాజనీతిజ్ఞుడు. ఎవరంటే? ఆధునిక ప్రథమ రాజనీతిజ్ఞుడు. నెక్స్ట్ దేశభక్తులలో రారాజు. ఓకేనా, దేశభక్తులలో రారాజు. ఇతనికి గురువు ఎవరంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఎంజే రనడే. ఎంజే రనడే స్థాపించిన ఎడ్యుకేషన్ సొసైటీలో ముఖ్య పాత్ర వహించాడు. ఎవరు? గోపాలకృష్ణ గోఖలే గారు. ఓకేనా. అయితే ఇతను గాంధీజీకి రాజకీయ గురువు. ఎవరు? మన గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీజీకి రాజకీయ గురువు. ఆల్రెడీ చెప్పాను కదా. అయితే గోపాలకృష్ణ గోఖలే ఖగోళ శాస్త్రవేత్త మరియు సంస్కృత పండితుడండి. పూనా సార్వజనిక సభకు కార్యదర్శిగా మరియు ఈ సభ యొక్క పత్రిక అయిన క్వార్టర్లీ ఇంగ్లీష్ కి సంపాదకుడిగా పనిచేసాడండి. అయితే ఓకేనండి. అయితే గోపాలకృష్ణ గోఖలే గారు 1905 జూన్ 12 పూణేలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాడండి. ఏంటంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాడు. అయితే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాతృదేశ సేవ మరియు ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించడం. ఏంటంటే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకుంటే మాతృదేశ సేవ మరియు ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించడం. అయితే ఇందులో ప్రధాన సభ్యులు చూసుకుంటే నారాయణన్ మల్హర్ జోషి, ఎన్ఎం జోషి అంటారు కదా. నెక్స్ట్ శ్రీరామ్ వాజ్పేయి, నెక్స్ట్ హృదయనాథ్ కుంజ్రు, హెచ్ కుంజ్రు. నెక్స్ట్ తర్వాత కాలంలో ఎంసి శతల్వేడ్, బిఎన్ రావు, అల్లడి కృష్ణస్వామి అయ్యర్ సభ్యులుగా ఉండేవారండి. ఓకేనా. అయితే 1905 బెనారస్ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారండి. ఇప్పుడు 1905 మనకు బెనారస్ లో ఐఎన్సీ సెషన్ జరిగింది కదా, దానికి గోపాలకృష్ణ గోఖలే గారు ప్రెసిడెంట్ గా అధ్యక్షత వహించారండి. ఓకేనా. నెక్స్ట్ మితవాదుల్లో ప్రముఖులు ఎవరంటే దాదాబాయి నవరోజ్ గారు అండి. ఎవరండి? నెక్స్ట్ మితవాదుల్లో ప్రముఖులు చూసుకుంటే దాదాబాయి నవరోజ్ గారు. అయితే దాదాబాయి నవరోజీ భారత రాజకీయాల్లో కురువృద్ధుడు, భారత గొప్ప లేదా ఉత్తమ వృద్ధు పురుషుడు అండి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అన్అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ గ్లాడ్స్టోన్ గా పేరుగాంచాడు. ఏంటంటే మనకి దాదాబాయి నవరోజ్ అనగానే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గుర్తొస్తుందండి. ఓకేనా. సెంట్రల్ ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి లిబరల్ పార్టీ తరఫున బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి భారతీయుడు అండి. ఎక్కడండి? సెంట్రల్ ఫిన్స్బరీ నియోజకవర్గం నుండి లిబరల్ పార్టీ తరపున బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు. ఎప్పుడంటే 1892 నుంచి 1895. అయితే ఇతను ఇంగ్లాండ్ లో నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఒకసారి గెలిచాడండి. ఇతను లార్డ్ వెల్బీ కమిషన్ లో సభ్యుడిగా పనిచేశాడు. ఏంటంటే లార్డ్ వెల్బీ కమిషన్. ఓకేనా. వెల్బీ కమిషన్ లో సభ్యుడిగా పనిచేశాడండి. నవరోజ్ యొక్క బుక్స్ చూసుకుంటే పావర్టీ ఆఫ్ ఇండియా. ఏంటంటే పావర్టీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇంకో బుక్ చూసుకుంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాబాయి నవరోజ్ గురించి బుక్స్ అడుగుతాడండి. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇంకో బుక్ చూసుకుంటే పావర్టీ ఆఫ్ ఇండియా. ఓకేనండి. అయితే దాదాబాయి నవరోజీ నినాదం చూసుకుంటే స్వాతంత్రం మా ఊపిరి, మాకు స్వాతంత్రం కావాలి అనే నినాదాన్ని మనకి మూమెంట్స్ టైంలో ఇచ్చారండి. ఓకేనా. అయితే దాదాబాయి నవరోజీ గారు మహమ్మద్ అలీ జిన్నాకు గురువు అండి. మరియు ఏవో హూమ్ కి రాజకీయ గురువు ఎవరంటే దాదాబాయి నవరోజ్. అయితే ఇక్కడ పాయింట్ చెప్పుకుందాం మనం. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు అనుకున్నాం? దాదాబాయి నవరోజీ కదా. అయితే గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎవరంటే అన్నీ బెసెంట్ అండి. ఎవరండి? అన్నీ బెసెంట్. ఓకేనా. గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి అన్నీ బెసెంట్ అండి. నెక్స్ట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా ఎవరంటే సుబ్రహ్మణ్యం అయ్యర్ అండి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా ఏంటంటే సౌత్ ఇండియా ఎవరైనా చూసుకుంటే సుబ్రహ్మణ్యం అయ్యర్. మొదట భారత్ మధ్య ఏంటంటే ఇతని గురించి చూసుకుంటే ఎవరంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా సుబ్రహ్మణ్యం అయ్యర్. సౌత్ ఇండియా ఎవరండి? సుబ్రహ్మణ్యం అయ్యర్.
అయితే సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు మొదట భారత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి. ఏంటండి, మొదట భారత మద్రాస్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. ఓకేనండి. అయితే ఇక్కడ పాయింట్ చూసుకుంటే మానవునికి దైవత్వం ఉంటే అది నవరోజ్ అని గోఖలే ప్రశంసించారండి. అంటే మానవత్వానికి దైవత్వం ఉంటే అది నవరోజే అని గోఖలే ప్రశంసించారు. ఏంటంటే మానవునికి దైవత్వం ఉంటే అది నవరోజీ అని గోఖలే గారు ప్రశంసించడం జరిగిందండి. మితవాదుల్లో మనకు చాలా మంది ఇంకా ఉన్నారు ప్రముఖులు. సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, ఉమేష్ చంద్ర బెనర్జీ, సర్ విలియం వెడన్బర్గ్, నెక్స్ట్ మదన్ మోహన్ మాలవీయ. ఏంటండి, మదన్ మోహన్ మాలవీయ అనేసి చాలా మంది ఉన్నారండి. ఆనంద్ మోహన్ బోస్ పటేల్, ఆనంద్ మోహన్ బోస్, బద్రుద్దీన్ త్యాబ్జీ, నెక్స్ట్ మహదేవ గోవింద రండే, ఎంజే రండే అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం. నెక్స్ట్ రాజ్ బిహారీ ఘోష్ వీరు మితవాదుల్లో ప్రముఖులండి. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ చూసుకుంటే అతివాదులు అండి. మనకి మితవాదుల గురించి వాళ్ళు చూసాం కదా, అతివాదుల గురించి కూడా చిన్న పాయింట్ చూద్దాం. అతివాదులు ఎవరెవరు ఏంటనేది చూద్దాం. అతివాదులు ఎక్స్ట్రీమిస్ట్ ఎరా ఎప్పటి నుంచి ఎప్పుడు అనేది ఏంటనేది చూద్దాం. అతివాద యుగం అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే 1905 నుంచి 1919 అని చెప్పుకుంటామండి. ఓకేనా. ఇది అతివాదుల యుగం అంటారు. అయితే ఇందులో ప్రముఖులు చూసుకుంటే లాల్ బాల్ పాల్ అండి. లాల్ బాల్ పాల్ అండ్ శ్రీ అరవింద్ ఘోష్ అంటారండి. ఓకేనా. లాల్ బాల్ పాల్ అండ్ శ్రీ అరవింద్ ఘోష్. ఓకేనా. లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ అండి. లాల్ బాల్ పాల్. నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ ఎవరంటే శ్రీ అరవిందో ఘోష్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతివాదులు కింది ఇచ్చిన ఆప్షన్స్ లో అతివాదులు కాని వారు ఎవరిని అడుగుతాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ అన్ ఎక్స్ట్రీమిస్ట్. ఓకేనా అని అడుగుతాడండి. మనకి ఈ నలుగురు మనకు తెలిసి ఉండాలి. లాల్ బాల్ పాల్ మరియు అరవింద్ ఘోష్ గారు కూడా అతివాదులేనండి. ఓకేనా. అతివాదుల్లో నలుగురు ఉంటారు. ఓకేనా. అయితే ఇక్కడ వచ్చిన పాయింట్ చూసుకుందాం. లాలా లజపత్ రాయ్కి ప్రధాన అనుచరుడిగా ఒకతను ఉండేవారండి. ఎవరండి? సర్దార్ అజిత్ సింగ్ సంధు. ఎవరండి? సర్దార్ అజిత్ సింగ్ సంధు గారు. ఎవరండి? సర్దార్ అజిత్ సింగ్ సంధు గారు లాలా లజపత్ రాయ్కి ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. పంజాబ్ లో స్వదేశీ ఉద్యమాన్ని కూడా నిర్వహించాడండి. ఎక్కడండి? పంజాబ్ లో. అయితే ఈయన ఎవరంటే సర్దార్ అజిత్ సింగ్ సంధు గారు భగత్ సింగ్ కి బాబాయ్ అండి. ఎవరికండి? భగత్ సింగ్ కి బాబాయ్ అవుతారండి. భగత్ సింగ్ కి బాబాయ్ అవుతారండి. ఎవరు? సర్దార్ అజిత్ సింగ్ సంధు. ఎవరు? సర్దార్ అజిత్ సింగ్ సంధు అండి. ఓకేనా. సర్దార్ అజిత్ సింగ్ సంధు గారు భగత్ సింగ్ కి బాబాయ్ అవుతారు. అయితే ఇతను లాలా లజపత్ రాయ్కి ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. అయితే పంజాబ్ లో స్వదేశీ ఉద్యమాన్ని కూడా నిర్వహించాడండి. ఎవరు? సర్దార్ అజిత్ సింగ్ సంధు. లాహోర్ లో భారత్ మాతా సమితి మరియు అంజుమన్ మెహబత్ ఏ వతన్ అనే సంస్థను స్థాపించాడండి. లాహోర్ లో భారత్ మాతా సమితి మరియు అంజుమన్ మెహబత్ ఏ వతన్ అనే సంస్థను కూడా స్థాపించడం జరిగింది. పంజాబ్ లో రైతుల ఉద్యమం భాగంగా నిర్వహించిన ఉద్యమమైన పగ్రీ శంబల్ జట్టాకు ఇతనే హీరోగా వ్యవహరించారండి. ఎవరు? సర్దార్ అజిత్ సింగ్ సంధు గారు. ఓకేనా. అయితే ఇతను కొన్ని పత్రికలు స్థాపించాడండి. ఏంటి ఆ పత్రికలు చూసుకుంటే పేష్వా అండ్ నెక్స్ట్ భారతమాత అండి. ఏంటండి? పేష్వా. నెక్స్ట్ ఏంటంటే భారత్ మాత. రెండు పత్రికలు స్థాపించడం జరిగిందండి. ఓకేనా. ఇతని యొక్క చివరి మాట చూసుకుంటే ఎవరి యొక్క అంటే సర్దార్ అజిత్ సింగ్ సంధు గారి యొక్క చివరి మాట చూసుకుంటే థ్యాంక్ గాడ్ మై మిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఓకేనా. అది ఎవరి యొక్క చివరి మాటను చూసుకుంటే సర్దార్ అజిత్ సింగ్ సంధు గారు అండి. ఓకేనా. అయితే ఈ స్లైడ్ లో 6 క్వశ్చన్స్ ఇచ్చామండి. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరని చూసుకుంటే WC బెనర్జీ అండి. ఎవరండి? WC బెనర్జీ. అయితే మనకి ఐఎన్సీ అనేది ఎప్పుడు ప్రారంభించారు చూసుకుంటే 1885 అండి. 1885లో స్థాపించడం జరిగింది. అయితే ఫస్ట్ సెషన్ అనేది ఎక్కడ జరిగిందంటే బొంబాయిలో జరిగిందండి. ఎక్కడండి? బొంబాయిలో జరిగింది. అయితే ఐఎన్సీ స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఏవో హూమ్ అండి. ఎవరండి? ఏవో హూమ్. ఓకేనా. ఏవో హూమ్. మనకి ఫస్ట్ మీటింగ్ ఏంటి అడిగాడు? ఐఎన్సీ సెషన్ తొలి అధ్యక్షుడు ఎవరని అడిగాడండి. WC బెనర్జీ. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 1885 డిసెంబర్లో జరిగిందండి. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ముస్లిం లీగ్ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారని అడుగుతుందండి. అంతేనా. ముస్లిం లీగ్ను ఏ సంవత్సరం ఏర్పాటు చేశాడని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 1906లో ఏర్పాటు చేశారండి. దీనికి ఎవరు ఫౌండర్ అంటే మహమ్మద్ అలీ జిన్నా అండి. ఎవరండి? మహమ్మద్ అలీ జిన్నా. ఓకేనా. ఈయన వల్ల మనకి పాకిస్తాన్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనా. మహమ్మద్ అలీ జిన్నా అండి. ఓకేనా. ఈయన వల్లే మనకి పాకిస్తాన్ అనేది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అమృత్ బజార్ పత్రిక సంపాదకుడు ఎవరని అడుగుతున్నారండి. ఎవరండి? ఏంటి క్వశ్చన్ ఏంటండి? 3వ క్వశ్చన్ చూసుకుంటే అమృత్ బజార్ పత్రిక యొక్క సంపాదకుడు ఎవరని అడుగుతున్నారు.
ఆన్సర్ చూసుకుంటే శిశిర్ కుమార్ ఘోష్ అండి. ఎవరండి? శిశిర్ కుమార్ ఘోష్. ఎవరండి? శిశిర్ కుమార్ ఘోష్. శిశిర్ కుమార్ ఘోష్ అండి. ఓకేనా? అమృత బజార్ పత్రిక సంపాదకుడు ఎవరంటే శిశిర్ కుమార్ ఘోష్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫోర్త్ది, ఎంవి రాఘవాచారి సుబ్రహ్మణ్యం అయ్యర్లు ఏ సభను స్థాపించారని అడుగుతున్నాడండి. ఏంటండి? ఎంవి రాఘవాచారి మరియు సుబ్రహ్మణ్యం అయ్యర్లు ఏ సభను స్థాపించారంటే మద్రాస్ మహాసభ అండి. ఏంటండి? మద్రాస్ మహాసభ. ఓకేనా? మద్రాస్ మహాసభను ఎంవి రాఘవాచారి మరియు సుబ్రహ్మణ్యం అయ్యర్లు స్థాపించారండి. ఓకేనా? నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూసుకుంటే భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగిందని అన్నాడండి. డాష్లో జరిగింది. డాష్లో జరిగిందంటే ఎక్కడ జరిగిందండి? బొంబాయిలో జరిగిందండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ దగ్గరే బాంబే గురించి చెప్పుకున్నాం. బాంబేలో జరిగింది. దీనికి 72 మంది డెలిగేట్స్ వచ్చారండి. ఓకేనా? 72 మంది డెలిగేట్స్ వచ్చారు. దీని హెడ్ ఎవరంటే డబ్ల్యూసీ బెనర్జీ అంటే అధ్యక్షుడు. ఎవరండి? ఫస్ట్ మీటింగ్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే డబ్ల్యూసీ బెనర్జీ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటని అడిగాడండి. దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే డ్రైన్ సిద్ధాంతం అండి. ఏంటండి? డ్రైన్ సిద్ధాంతం అండి. ఓకేనా? ఎవరు ప్రతిపాదించారు? దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే డ్రైన్ సిద్ధాంతం అండి. ఓకేనా? మనకి ఈ స్లైడ్లో 6 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అతివాదుల ప్రధాన లక్ష్యం ఏంటండి? అతివాదుల ప్రధాన లక్ష్యం ఏంటని చూసుకుంటే స్వరాజ్యం అండి. ఏంటండి? అతివాదుల ప్రధాన లక్ష్యం స్వరాజ్యం. ఓకేనా? అతివాదుల ప్రధాన లక్ష్యం ఏంటండి? స్వరాజ్యం అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సెకండ్ క్వశ్చన్, 1905లో బెంగాల్ను విభజించాడు. ఎవరు విభజించాడండి? 1905లో ఎవరు బెంగాల్ను విభజించారు? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ చేసింది ఎవరంటే లార్డ్ కర్జన్ అండి. ఎవరు? లార్డ్ కర్జన్ అండి. ఓకేనా? 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ చేసింది ఎవరంటే, బెంగాల్ విభజించింది ఎవరంటే లార్డ్ కర్జన్ గారు. ఓకేనా? అతివాదుల ప్రధాన లక్ష్యం చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ స్వరాజ్యం అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ఏంటని అడుగుతున్నాడండి. ఏంటంటే బెంగాల్ విభజనకు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ దానికి వ్యతిరేకంగా ఏ ఉద్యమం జరిపారంటే వందే మాతరం అండి. ఏంటండి? వందే మాతరం ఉద్యమాన్ని మొదలుపెట్టారండి. అయితే వందే మాతర గేయాన్ని ఎవరు రాశారంటే బంకిం చంద్ర చటర్జీ అండి. ఏంటండి? బంకిం చంద్ర చటర్జీ. ఓకేనా? బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతర గేయాన్ని రాశారండి. నెక్స్ట్ క్వశ్చన్ అదే, వందే మాతర గేయాన్ని రాసింది ఎవరని అడిగాడు. బంకిం చంద్ర చటర్జీ. అయితే వందే మాతర ఉద్యమం విస్తరణలో భాగంగా ఎవరు ఆంధ్ర ప్రాంతంలో పర్యటించిన వ్యక్తి అని అడిగాడండి. వ్యక్తి గురించి అడిగాడు కదా. అయితే వందే మాతర ఉద్యమ విస్తరణలో భాగంగా ఎవరు ఆంధ్ర ప్రాంతంలో పర్యటించారు అనేసి అడుగుతున్నాడండి. అయితే దీనికి ఆన్సర్ చూసుకుంటే ఎవరండి? బిపిన్ చంద్రపాల్ అండి. ఎవరు? బిపిన్ చంద్రపాల్. లాల్ బాల్ పాల్లో ఇతను బిపిన్ చంద్రపాల్ అండి. ఓకేనా? బిపిన్ చంద్రపాల్ గారు ఆంధ్ర ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. ఏ ఉద్యమ కాలంలో అంటే వందే మాతర ఉద్యమ కాలంలో. అయితే సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే వందే మాతర ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిన ప్రముఖ ఆంధ్రుడు ఎవరని అడిగాడండి. ఓకేనా? వందే మాతర ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిన ప్రముఖ ఆంధ్రుడు ఎవరని అడిగాడండి. ఆంధ్రుడు ఎవరంటే గాడెర్ల హరిసర్వోత్తమరావు అండి. ఎవరండి? గాడెర్ల ఎవరండి? వందే మాతర ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిన ప్రముఖ ఆంధ్రుడు ఎవరంటే గాడెర్ల హరి సర్వోత్తమరావు అండి. ఎవరండి? గాడెర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ వన్ చూసుకుంటే దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడిగాడండి. దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడిగాడు. దాని ఆన్సర్ చూసుకుంటే అడియార్ అండి. ఏంటండి? అడియార్. ఓకేనా? అడియార్లో దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయం అనేది ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే మహాత్మా గాంధీ 1869లో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే పోర్బందర్ అండి. ఏంటండి? పోర్బందర్లో మహాత్మా గాంధీజీ గారు జన్మించడం జరిగింది. పోర్బందర్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందండి. ఓకేనా? గుజరాత్లో ఉంది. అయితే ఎప్పుడు జన్మించారంటే 1869 అక్టోబర్ 2న జన్మించారండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే గాంధీ 1916లో అహ్మదాబాద్లో డ్యాన్స్ ఆశ్రమాన్ని స్థాపించారంటే ఏ ఆశ్రమాన్ని స్థాపించారండి? సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగిందండి. ఏంటండి? సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఎక్కడ? అహ్మదాబాద్లో. ఎప్పుడంటే 1916లో గాంధీజీ గారు అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. అయితే ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే చంపారణలో గాంధీ డ్యాన్స్ పద్ధతికి వ్యతిరేకంగా ఉద్యమించారు.
ఏంటంటే ఏ పద్ధతి అంటే తీన్ కత్య, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా చంపారన్ సత్యాగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తీన్ కత్య పద్ధతి అండి 3/21. ఓకేనా, తీన్ కత్య పద్ధతి గురించి చెప్పాం కదా, ఇండిగో కల్టివేషన్ గురించి, దానిపై విధించే ట్యాక్సెస్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం చంపారన్ సత్యాగ్రహం. దానికి ఆపోజిట్ గా వ్యతిరేకిస్తూ మనకి మహాత్మా గాంధీ గారు తీన్ కత్య పద్ధతికి వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని మొదలు పెట్టారండి. ఓకేనా, ఏ ఉద్యమం అది? చంపారన్ సత్యాగ్రహ. ఓకేనా, ఈ స్లైడ్ లో మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 5 క్వశ్చన్స్ లో ఫస్ట్ చూసుకుంటే జలియన్వాలా బాగ్ ఏంటండి? జలియన్వాలా బాగ్ దురంతానికి కారణమైన బ్రిటిష్ అధికారి ఎవరని అడిగారు. ఎవరండి బ్రిటిష్ అధికారి? ఎవరంటే జనరల్ డయ్యర్ అండి. ఎవరండి? జనరల్ డయ్యర్ గారు అండి. ఎవరండి? జలియన్వాలా బాగ్ దురంతానికి కారణమైన జలియన్వాలా బాగ్ మస్కర్ ఇన్సిడెంట్ కి కారణం బ్రిటిష్ అధికారి ఎవరంటే జనరల్ డయ్యర్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సెకండ్ క్వశ్చన్, జలియన్వాలా బాగ్ ఏ నగరంలో ఉంది? జలియన్వాలా బాగ్ ఏ నగరంలో ఉందని చూసుకుంటే అమృత్సర్ అండి. ఏంటండి? అమృత్సర్, పంజాబ్ లో ఉందండి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందని అడిగాడండి. డాష్ లో ప్రారంభమైంది. ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1920లో ప్రారంభమైందండి. ఏంటండి? ఖిలాఫత్ ఉద్యమం అనేది 1920లో అనేది ప్రారంభం అవడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రద్దు చేయడానికి కారణమైన సంఘటన ఏంటని అడిగాడు. ఏంటంటే గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రద్దు చేయడానికి కారణమైన సంఘటన ఏంటంటే చౌరీ చోరా ఇన్సిడెంట్ అండి. ఓకేనా, చౌరీ చోరా ఇన్సిడెంట్. ఓకేనా, చౌరీ చోరా ఇన్సిడెంట్ అండి. ఓకేనా, అయితే చౌరీ చోరా ఇన్సిడెంట్ ఏంటంటే మనకి 22 మంది వాళ్ళు బ్రిటిష్ వారు కాదండి, అక్కడ పోలీసుల్ని మన వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టి బయట నుంచి పెట్రోల్ పోసి అగ్గి పెట్టారంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాదండి, మన ఇండియన్ పోలీసులు, ఇండియన్ యువతే ఉన్నారు అక్కడ పోలీస్ డ్యూటీ చేస్తూ. అందువలనే గాంధీజీ కోపంతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రద్దు చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, ఈ చౌరీ చోరా ఇన్సిడెంట్ చూసి. ఓకేనండి, అయితే ఈ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ అధ్యక్షుడు ఏంటండి? ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ అధ్యక్షుడు ఎవరనేది మనం చూసుకుంటే చిత్తరంజన్ దాస్ గారండి. ఎవరండి? చిత్తరంజన్ దాస్. ఓకేనా, ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే చిత్తరంజన్ దాస్ అండి. ఖిలాఫత్ ఉద్యమం అనేది మనకి ఎప్పుడు ప్రారంభమైందని చెప్పాను? 1920లో ప్రారంభమైంది. అయితే దాని యొక్క అధ్యక్షుడు చూసుకుంటే చిత్తరంజన్ దాస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎవరు మరణానికి కారణమైన పోలీస్ అధికారిని భగత్ సింగ్, రాజ్గురు, ఆజాద్, చంద్రశేఖర్ హత్యకు చేశారు? చంద్రశేఖర్ ఆజాద్ హత్య చేశారంటే ఎవరు మరణానికి కారణమయ్యారంటే ఎవరు మరణం తర్వాత ఆ పోలీస్ అధికారిని భగత్ సింగ్, రాజ్గురు అండ్ ఆజాద్, చంద్రశేఖర్ అనే 3 వ్యక్తులు హత్య చేశారంటే ఎవరు మరణం గురించి చూసంటే లాలా లజపత్ రాయ్ అండి. ఎవరండి? లాలా లజపత్ రాయ్. ఓకే, లాలా లజపత్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 1930 ఏంటండి? 1930 ఏ ప్లేస్ అంటే అది ప్లేస్ గురించి అడుగుతున్నాడు. డాష్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డాష్లో అంటే ఏంటంటే లండన్ అండి. అక్కడ ఆన్సర్ చూసుకుని 1930లో లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందండి. ఎక్కడ? లండన్లో 1930లో. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూసుకుంటే 1931 అండి. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూసుకుంటే 1932లో జరిగిందండి. ఓకేనా, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1932లో జరగడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ గురించి చూసుకుంటే గాంధీ ఇర్విన్ ఓడంబడిక ఏంటండి? గాంధీ ఇర్విన్ ఏ సంవత్సరంలో జరిగింది? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటారు కదా, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఏ సంవత్సరం జరిగింది అనేది చూసుకుంటే మనకి 1931 అండి. లార్డ్ ఇర్విన్ కి గాంధీజీ గారికి ఒక ఓడంబడిక జరిగింది. దాన్ని పూనా ప్యాక్ట్ అంటారు, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటారు. ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1931లో జరిగిందండి. అయితే ఈ స్లైడ్ లో మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మెక్డొనాల్డ్ ప్రకటించిన ఏ అవార్డును గాంధీజీ వ్యతిరేకించారు? ఏంటంటే మెక్డొనాల్డ్ ప్రకటించిన ఏ అవార్డును గాంధీజీ వ్యతిరేకించారంటే కమ్యూనల్ అవార్డు అండి. ఏంటండి? కమ్యూనల్ అవార్డు. ఏంటండి? కమ్యూనల్ అవార్డును గాంధీజీ వ్యతిరేకించడం జరిగింది. అయితే సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే గాంధీ అంబేద్కర్ మధ్య డాష్ ఓడంబడిక జరిగింది. ఏంటంటే గాంధీజీ అంబేద్కర్ మధ్య డాష్ ఓడంబడిక జరిగిందని చూసుకుంటే ఏంటంటే పూనా అండి. పూనా ప్యాక్ట్. మనకి పూనా ప్యాక్ట్ అనేది ఎవరెవరి మధ్య జరిగిందంటే గాంధీజీ మరియు అంబేద్కర్ మధ్య పూనా ప్యాక్ట్ అనేది జరిగిందండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే 1940లో ఆగస్ట్ ప్రతిపాదన చేసింది ఎవరు? ఏంటండి? 1940లో ఆగస్టు ప్రతిపాదన
చేసేటప్పటికి మనకి అదే చేసింది ఎవరంటే లార్డ్ లిన్లిత్గో అండి. ఎవరండి? లార్డ్ లిన్లిత్గో. లార్డ్ లిన్లిత్గో. ఓకేనా? లార్డ్ లిన్లిత్గో 1940లో ఆగస్ట్ ప్రతిపాదన చేసింది ఎవరంటే లార్డ్ లిన్లిత్గో. ఓకేనండి. నెక్స్ట్ ఫోర్త్ గురించి చూసుకుంటే క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీజీ ఏ నినాదాన్ని ఇచ్చారంటే మనకు అందరూ తెలుసు కదా. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఏ నినాదం ఇచ్చారంటే డూ ఆర్ డై అండి. ఏంటండి? డూ ఆర్ డై. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ గురించి చూసుకుంటే ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అట్లీ 1946లో ఏంటండి? 1946లో డాష్ను భారత్కు పంపాడు. ఏంటండి? క్యాబినెట్ మిషన్ అండి. దీని ఆన్సర్ చూసుకుంటే క్యాబినెట్ ఏంటండి? క్యాబినెట్ మిషన్ అండి. ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అట్లీ 1946లో క్యాబినెట్ మిషన్ భారత్కు పంపడం జరిగిందండి. ఓకేనా? అయితే ఈ స్లైడ్లో మనకి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటండి? 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే డాష్ ప్రణాళిక విచ్ ప్లాన్ 1947 ఏ ప్లాన్ అనేది 1947 ప్రకారం భారతదేశ విభజన జరిగింది. ఏ ప్రణాళిక ప్రకారం భారతదేశ విభజన అనేది జరిగింది అనేది చూసుకుంటే మౌంట్ బాటన్ అండి. ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే మౌంట్ బాటన్. ఓకేనా? మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి మనకి వైస్రాయ్ ఎవరంటే మౌంట్ బాటన్ గారే. సో ఆయన తెచ్చిన ప్లాన్ ఇది 1947 ప్రకారం భారతదేశ విభజన అనేది జరిగిందండి. అయితే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు మొదటి వారు దేశానికి విడిచి వెళ్ళిన చివరి వారు, మొదటి వారు మరియు చివరి వారు ఎవరైనా అడుగుతున్నాడు. ఇద్దరు ఒకటే. ఎవరంటే దాని ఆన్సర్ చూసుకుంటే పోర్చుగీస్ అండి. ఎవరండి? పోర్చుగీస్ వారు. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశం ఏ సంవత్సరంలో గణతంత్ర దేశంగా రూపొందింది. ఏంటంటే భారతదేశం ఏ సంవత్సరంలో గణతంత్ర దేశంగా రూపొందిందంటే 1950 అండి. ఏంటండి? 1950. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే సుభాష్ చంద్రబోస్ డ్యాన్స్లో ఏ దేశంలో తాత్కాలిక స్వేచ్ఛ భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సుభాష్ చంద్రబోస్ ఏ దేశంలో తాత్కాలిక స్వేచ్ఛ భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే చూసుకుంటే సింగపూర్ అండి. ఏంటండి? సింగపూర్. ఓకేనా? సింగపూర్ అండి. ఇక్కడతో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు కావాలంటే కామెంట్ చేయండి. మనకి తెలుగులో వేరే ఫాంట్తో మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. ఏమైనా డౌట్ ఉంటే క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది కామెంట్ చేస్తున్నారు తెలుగు ఫాంట్లో మనకు వీడియోస్ కావాలనేసి. దానికోసమనే ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏదైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి సపరేట్గా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. ఓకేనండి. ఇక్కడ మనం చూసుకుంటే చిన్న స్లైడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి భారతదేశానికి యూరోపియన్స్ ఏ సంవత్సరాలు వచ్చారు, ఏ సంవత్సరాల్లో కంపెనీని ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరంలో రిటర్న్ వెళ్ళారు, అండ్ నెక్స్ట్ ఏ సంవత్సరంలో వచ్చి ఆంధ్రాలోకి తొలి వ్యాపార స్థావరం అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది మనం ఇక్కడ చూసుకుందాం. చెప్పుకున్న కంటే మనకి ఫాంట్ అనేది మనకి క్లియర్ కనిపిస్తే బెటర్ కదని చెప్పేసి ఈ ఫోటోని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మనకి దేశాలు అనేసి మనం ఇక్కడ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ కంపెనీ ఏర్పాటైన సంవత్సరం, ఫస్ట్ కంపెనీ ఏర్పాటైన సంవత్సరం. నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో తొలి వ్యాపార స్థావరం ఇక్కడ ఇచ్చాం. నెక్స్ట్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారనేది ఈ లైన్లో చూసుకుందాం. నెక్స్ట్ ఆంధ్రాలో తొలి వ్యాపార స్థావరం అనేది ఎక్కడ పెట్టారండి, ఇక్కడ చూసుకుందాం. నెక్స్ట్ ఏ సంవత్సరంలో ఆంధ్రాకి వచ్చారనేది ఎక్కడ ఉన్నది. నెక్స్ట్ మొదటి ప్రధాన వ్యాపార స్థావరం అనేది ఈ లైన్లో చూసుకుందాం. నెక్స్ట్ రెండవ ప్రధాన వ్యాపార స్థావరం అనేది ఈ లైన్లో చూసుకుందాం. అయితే మనకి పోర్చుగీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చిన దేశం ఏంటంటే మన భారతదేశానికి యూరోపియన్ కంట్రీ ఏ కంట్రీ వచ్చిందంటే పోర్చుగీస్ వచ్చిందండి. 1948 వాస్కో డి గామా మనకి కాలికట్ వచ్చాడండి. కేరళలో కాలికట్ వచ్చాడు. అది అక్కడ ఎవరున్నప్పుడు వచ్చాడంటే జామోరిన్ అండి. రాజా మను విక్రమ వర్మ ఉండేటప్పుడు ఆయన జామోరిన్ అంటారు. ఆయన ఉండేటప్పుడు ఏంటంటే వాస్కో డి గామా 1498లో కాలికట్కి చేరుకున్నాడండి. అయితే భారతదేశంలో తొలి వ్యాపార స్థావరం చూసుకుంటే కాలికట్. కంపెనీ ఏర్పాటైన సంవత్సరం చూసుకుంటే 1500 అండి. ఓకేనా? 1500లో ఈయన ఇక్కడ పెట్టుకున్నారు. కాలికట్లో తొలి వ్యాపార స్థావరం అనేది పెట్టారండి. అయితే ఆంధ్రాకి పోర్చుగీస్ వారు ఏ సంవత్సరం వచ్చారంటే 1670లో వచ్చారు. అయితే ఆంధ్రాలో మొదటి వ్యాపార స్థావరం చూసుకుంటే మచిలీపట్నం అండి. ఓకేనా? అయితే పోర్చుగీస్ వారికి సంబంధించిన మొదటి ప్రధాన వ్యాపార స్థావరం చూసుకుంటే కొచ్చిన్, రెండవ వ్యాపార స్థావరం చూసుకుంటే గోవా అండి. ఓకేనా? నెక్స్ట్ డచ్ వారి గురించి చూసుకుంటే డచ్ వారు 1602లో వచ్చారండి. ఏంటండి?
1602లో వ్యాపారం అనేది మొదలు పెట్టారు. అయితే వీళ్ళు ఎప్పుడు వచ్చారని చూసుకుంటే 1605లో వచ్చారండి. 1605లో డచ్ వారు వచ్చారండి. అయితే వీరి యొక్క తొలి వ్యాపార స్థావరం చూసుకుంటే మచిలీపట్నం అండి. ఓకేనా, తొలి వ్యాపార స్థావరం మచిలీపట్నం. అయితే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వచ్చారంటే డచ్ వారు 1605లో వచ్చారండి. డచ్ వారు ఎప్పుడు వచ్చారు? 1605లో. అయితే ఆంధ్రాగా వచ్చిన తొలి యూరోపియన్ ఎవరంటే డచ్ వారేనండి. ఓకేనా, 1605లో వచ్చారు. అయితే ఆంధ్రాలో తొలి వ్యాపార స్థావరం చూసుకుంటే వారిది మచిలీపట్నం అండి. ఓకేనా, మచిలీపట్నం. ప్రధాన వ్యాపార స్థావరం చూసుకుంటే పులికాటు. రెండవ ప్రధాన వ్యాపార స్థావరం చూసుకుంటే నాగపట్నం అండి. నెక్స్ట్ ఆంగ్లేయుల గురించి చూసుకుంటే మన ఇండియన్కి థర్డ్ యూరోపియన్ ఎవరంటే ఆంగ్లేయులు అండి. ఎప్పుడు వచ్చారంటే 1608లో వచ్చారు. అయితే 1608లో వస్తే కంపెనీ ఏర్పడిన సంవత్సరం చూసుకుంటే 1600 అండి. కంపెనీ ఏర్పడిన సంవత్సరం 16. భారతదేశంలో తొలి వ్యాపార స్థావరం చూసుకుంటే సూరత్ అండి. అయితే ఆంగ్లేయులు ఆంధ్రాకి ఎప్పుడు వచ్చారంటే 1611లో వచ్చారు. అయితే ఆంధ్రాలో తొలి వ్యాపార స్థావరం చూసుకుంటే మచిలీపట్నం. ఓకేనా. అయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకునేసరికి ఇక్కడ ప్రధాన వ్యాపార స్థావరాలు చూసుకుంటే మద్రాస్, బొంబే అండ్ కలకత్తా అండి. మద్రాస్, బొంబే అండ్ కలకత్తా. నెక్స్ట్ డేన్స్ వార్ గురించి చూసుకుంటే డేన్స్ వారు మనకి 1620లో రావడం జరిగింది. 1620లో రావడం జరిగింది. అయితే భారతదేశంలో తొలి వ్యాపార స్థావరం చూసుకుంటే ట్రాంకుబర్ అండి. ట్రాంకుబర్. అయితే కంపెనీ ఏర్పడిన సంవత్సరం చూసుకుంటే 1616. అయితే వీరు మనకి డేన్స్ వారు ఆంధ్రాకి అనేది రాలేదు. ఒక్క డేన్స్ వారు మాత్రమే మనకు ఆంధ్రాకి రాలేదండి. ఓకేనా. అయితే మొదటి ప్రధాన వ్యాపార స్థావరం చూసుకుంటే శ్రీరాంపూర్ అండి. ఏంటండి? శ్రీరాంపూర్. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి గురించి చూసుకుంటే వీరు 1668లో రావడం జరిగింది. ఎక్కడ వచ్చారంటే సూరత్ వచ్చారండి. ఎక్కడండి? తొలి వ్యాపార స్థావరం ఏంటంటే సూరత్ అండి. అయితే కంపెనీ ఏర్పడిన సంవత్సరం చూసుకుంటే 1664, 1664. అయితే ఆంధ్రాలో తొలి వ్యాపార స్థావరం చూసుకుంటే 1669 మచిలీపట్నంలో స్టార్ట్ చేశారండి. మనకు ఆంధ్రాకి ఎప్పుడు వచ్చారు? 1669. 1669లో వచ్చి మచిలీపట్నంలో వ్యాపారం అనేది మొదలుపెట్టడం జరిగింది. అయితే ప్రధాన వ్యాపార స్థావరం చూసుకుంటే వీళ్ళకి పాండిచ్చేరి అండి. ఏంటంటే ప్రధాన వ్యాపార స్థావరం చూసుకుంటే పాండిచ్చేరి. ఓకేనా.